వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనేటటువంటి భక్తునికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన తన తండ్రి ఇంటి దగ్గర నుండి తన మేనమామ ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో బేర్షెబ అరణ్యములో ఒకానొక స్థలములో ప్రొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ స్థలంలో ఆయన పడుకుని ఉన్నాడు. ఆ రాత్రి ఆకాశం తెరవబడింది, ఒక నిచ్చెన భూమి మీదకు వేయబడింది. ఆ నిచ్చెన మీదగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైన దేవుడు ఆశీనుడై ఉండి ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనకు తోడై ఉండే దేవుడు, ఆయన మనలను కాపాడే దేవుడు. ఈరోజు చాలా మంది వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నాకు ఎవరు తోడు లేరు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నేను ఇబ్బందులు పడుతున్నాను, వారికి ఉన్న సమస్యలను బట్టి నన్ను కాపాడేవారు ఎవరూ లేరని కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. కృంగిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఎందుకనగా ప్రభు చెప్పారు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన మన పాదము తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడితే, మంచు దెబ్బ ఎండ దెబ్బ తగులకుండా ఆయన మనలను కాపాడితే, మన ప్రయాణాలలో ఆయన మనలను కాపాడితే, ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనలను కాపాడుచు మనలను వర్ధన చేస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యాకోబుకు తోడుగా ఉండి కాపాడిన దేవుడు ఈరోజు మీ కుటుంబ విషయాల్లో కూడా ప్రభు నీకు తోడై ఉండబోతున్నారు. ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నారు. అయితే మన జీవితంలో ఒక చిన్న పని మనం చేయాలి. వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది, యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను అని వాక్యంలో రాయబడి ఉంది. బేతేల్ అనగా దేవుని మందిరం. దేవుడు మనకు తోడై ఉండాలి, ఆయన మనలను కాపాడాలి అని అంటే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా ప్రభు మీకు తోడుగా ఉండాలని, ఆయన మిమ్మల్ని కాపాడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను, కాపాడమని ప్రార్థిస్తున్నాను, వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, క్షేమాభివృద్ధిని దయచేయండి. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం.
మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఇన్నాళ్ళు మాకు తోడైయుండిన ఇమ్మానుయేలు రాజా జయము జయము, ఇంతవరకు సహాయము చేసిన ఎబినేజరు దేవా జయము జయము. ఆర్పాటించడం జయం, ఆర్పాటించడం ఆర్పాటించడం జయం, ఆర్పాటించడం ఆర్పాటించడం జయం, ఆర్పాటించడం. లోకరక్షక జయము జయము, పరమ వైద్యుడా జయము జయము, లోకరక్షక